హలో, నేను మీ సిఎస్ రావు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ముంబై హీరోయిన్ని ఎవరు విజయవాడకి తీసుకొచ్చారు, ఎవరు ఆ మీద కేసు పెట్టారు, ఈ ఆపరేషన్ మొత్తాన్ని కూడా ఎవరు టేకప్ చేశారు అనే దాని మీద చర్చ జరుగుతుంది. అయితే ఐపీఎస్ కాంతిరాణ్ తాత ఈయన మొత్తం ఎపిసోడ్ని నడిపించారు సజ్జల డైరెక్షన్లో అనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. అసలు ఇందుకీ ఎవరు ఈ కాంతిరాణ్ తాత, ఎందుకు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా వ్యవహరిస్తూ ఉన్నారు, అధికారంలో ఉన్నప్పుడు అధికారం పోయిన తర్వాత కూడా సన్నిహితుడిగా వ్యవహరిస్తున్నారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అనుమానం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి. ఆయన నేపథ్యం ఏంటి, ఆయన కెరీర్లో ఆయన చేసినటువంటి అంశాలు ఏంటి అనే దాని మీద విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆయన కాంతిరాణ్ తాత 2004 బ్యాచ్కి సంబంధించినటువంటి యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ ఆయన కాంతిరాణ్ తాత. ఆయన స్వస్థలం ప్రకాశం జిల్లా చీరాల. బహుశా ప్రకాశం జిల్లా చీరాల కాబట్టి ఆంధ్రప్రదేశ్ గురించి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి బాగా అవగాహన ఉన్నటువంటి ఐపీఎస్ అధికారి కాంతిరాణ్ తాత. అందుకే బహుశా జగన్మోహన్ రెడ్డి వైపు మొగ్గు చూపారా అనేటువంటి ఒక చర్చ కూడా నడుస్తోంది. నర్సీపట్నం ఏఎస్పీగా ఆయన కెరీర్ ప్రారంభమైంది. ఐపీఎస్గా ఆయన సివిల్స్ రాసిన తర్వాత ఐపీఎస్కి ఎంపికైన తర్వాత ఏఎస్పీగా నర్సీపట్నం నుంచి తన కెరీర్ను ప్రారంభించారు కాంతిరాణ. వరంగల్ ఖమ్మం జిల్లాలో ఓఎస్డీగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వరంగల్ ఖమ్మం జిల్లాలో ఓఎస్డీగా పనిచేశారు. ఇక్కడ నక్సలైట్లు బాగా అప్పట్లో సంచరించేవాళ్ళు. వరంగల్ ఖమ్మం రెండు జిల్లాల్లో కూడా నక్సలైట్ల యొక్క ప్రభావం ఎక్కువగా ఉండేది. అందుకే కాంతిరాణ అప్పట్లో ఓఎస్డీగా బాగా పనిచేశారనేటువంటి ఒక పేరు కూడా ఆయనకు ఉంది. ఖమ్మం చిత్తూరు జిల్లాల ఎస్పీ, సిఐడి ఎస్పీ, మాదాపూర్ డీసీపీగా పనిచేశారు. సో ఖమ్మం చిత్తూరు జిల్లాల ఎస్పీగా పనిచేశారు. సో చిత్తూరు జిల్లా ఎస్పీగా పనిచేశారంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి బాగా తెలిసి ఉంటుంది ఆయన గురించి. పైగా ఆయన యాక్టివిటీస్ ఏ విధంగా ఉంటాయి అనేది కూడా బాగా తెలుసు. అలాగే సిఐడి ఎస్పీగా, ఆంధ్రప్రదేశ్ సిఐడి ఎస్పీగా పనిచేశారు. మాదాపూర్ డీసీపీగా కూడా ఆయన పనిచేశారు. విజయవాడ ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ డీసీపీ, అనంతపురం డిఐజీగా కూడా పనిచేశారు. సో చాలా తక్కువ టైంలోనే కీలకమైనటువంటి పోస్టులు నిర్వహించినట్టు ఆయన కెరీర్లో ఆయన నిర్వహించినటువంటి పదవులను బట్టి మనకు అర్థమవుతుంది. విజయవాడ ట్రాఫిక్, అలాగే లా అండ్ ఆర్డర్ డీసీపీగా పనిచేశారు విజయవాడకి. ఆ తర్వాత అనంతపురం రేంజ్ డిఐజీగా కూడా ఆయన పనిచేశారు. 2021 డిసెంబర్లో విజయవాడ పోలీస్ కమిషనర్గా ఆయన నియామకమయ్యారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 2వ సంవత్సరమే ఆయన విజయవాడ సిపిగా ఆయనకు పోస్ట్ లభించింది. విజయవాడ సిపి అంటే అది ఫోకల్ పోస్ట్గా భావిస్తూ ఉంటారు. సో విజయవాడ సిపిగా చేయటం అనేది పోలీసులకి, ప్రత్యేకించి ఐపీఎస్లకి అదొక ప్రత్యేకమైనటువంటి పోస్టుగా, ప్రత్యేకమైనటువంటి నియామకంగా భావిస్తూ ఉంటారు. అలాంటి పోస్టులో రాణాని నియమించాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 2వ సంవత్సరం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తారు అనేటువంటి అభిప్రాయం, అలాంటి ముద్ర కాంతి రాణా మీద బలంగా ఉంది. సో ఇలాంటి ఆరోపణని ప్రతిపక్షాలు అనేక సందర్భాల్లో ఆయన మీద వ్యక్తం చేశారు. పైగా అక్కడ అమరావతి సమీపంలో విజయవాడ సిపిగా పనిచేశారు కాబట్టి ఖచ్చితంగా ఆయన యాక్టివిటీస్ మీద విపక్షాలు ఖండేసి ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఆయన పనిచేస్తూ ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పోలీస్ ఆఫీసర్ అనేటువంటి ముద్రను విపక్షాలు చాలా బలంగా ఆయన మీద వేయడం జరిగింది. ఆయన యాక్టివిటీస్ కూడా అదే విధంగా ఉండడంతో ప్రజలు కూడా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించేటువంటి ఐపీఎస్ అధికారి అనేటువంటి అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది. సో విజయవాడ సిపిగా ఉన్న సమయంలో టీడీపీ నాయకుల పైన అనేక దాడులు జరిగాయి. అంతేకాదు అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కానీ, లేదా లీడర్ల మీద కానీ అనేక సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాడులు చేసినప్పుడు ఆయన విజయవాడ సిపిగా తగిన విధంగా చర్యలు తీసుకోలేకపోయారు, తగిన విధంగా వ్యవహరించలేకపోయారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అభియోగం. టీడీపీ నేత చెన్నుపాటి గాంధీ పైన హత్యాయత్నం జరిగింది, అది అందరికీ తెలిసిందే. ఆ హత్యాయత్నం జరిగినటువంటి క్రమంలో విజయవాడలో ఉన్నటువంటి పోలీసులు ఆ రోజు సిపిగా ఉన్నటువంటి కాంతిరాణ ఏ విధమైనటువంటి యాక్టివిటీస్ని నడిపారు, ఏ విధంగా వ్యవహరించారు అనేది అందరికీ తెలిసిందే. గాంధీ కన్ను కూడా పోయేటువంటి పరిస్థితి.
అత్యాయతనం జరిగింది, ఆయన మీద కన్ను పోయింది కూడా. తెలుగుదేశం పార్టీ నాయకుడు కొమ్మారెడ్డి పట్టాభి మీద వైసీపీ నేతలు దాడి చేసినటువంటి విషయం మనందరికీ తెలిసింది. అప్పట్లో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఒక పదాన్ని ఉపయోగించారు పట్టాభి. ఆ తర్వాత పట్టాభిని టార్గెట్ చేసింది ఆ రోజు ఉన్నటువంటి అధికార పక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో పట్టాభి విషయంలో ఆ రోజు సిపిగా ఉన్నటువంటి కాంతి రాణా ఏ విధంగా వ్యవహరించారు అనేది ఒకసారి రివ్యూ చేసుకుంటే కనుక పట్టాభి మీద దాడి చేసేటువంటి సంఘటన మనందరికీ తెలుసు. బట్ ఆ దాడి చేసేటువంటి సంఘటన కాంతి రాణా చాలా లైట్గా తీసుకున్నారనేది ఆయన మీద అప్పట్లో వచ్చినటువంటి ఆరోపణ. సో ఐపీఎస్ల అక్రమాలపై ఇటీవల కాలంలో ఈనాడు ఒక కథనాన్ని ఇచ్చింది ఎన్నికల ముందు. సో ఎన్నికల కమిషను ఐపీఎస్ అధికారులను మార్చింది. ఆ సందర్భంగా ఈనాడు పత్రిక ఒక కథనాన్ని రాసింది. ఆ మార్పులన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. మార్చినటువంటి ఐపీఎస్ అధికారులు, బదిలీలు చేసినటువంటి ఐపీఎస్ అధికారులు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఉన్నారు అనేటువంటి కథనం. దాని మీద ఐపీఎస్ సంఘం కార్యదర్శిగా ఆయన రియాక్ట్ అయ్యి ఒక లేఖ కూడా రాశారు. దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐపీఎస్ అధికారిగా ఆయనకి ఉన్నటువంటి ముద్ర మరింత బలపడింది. సో విజయవాడ సింగినగర్లో అప్పట్లో సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద గులకరాయి దాడి జరిగింది. ఆ గులకరాయి దాడిని బేస్ చేసుకొని సానుభూతిని క్రియేట్ చేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశారు. దానికి విజయవాడ సిపిగా ఉన్నటువంటి కాంతి రాణా అన్ని రకాలుగా ఉపయోగపడ్డారు, అన్ని రకాలుగా సహకరించారు అనేది కూడా కాంతి రాణా మీద ఉన్నటువంటి అభిప్రాయం. సో పోలీస్ కమిషనర్గా కాంతి రాణా వైఫల్యం చెందారు అనేది జగన్మోహన్ రెడ్డి దాడిని బట్టి అర్థమవుతుంది. ఒక ముఖ్యమంత్రి మీద, అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఒక ముఖ్యమంత్రి మీద దాడి జరిగిందంటే ఆ రోజున విజయవాడ సిపిగా ఉన్నటువంటి కాంతి రాణా వైఫల్యము అని చెప్పి ఆరోపణలు కూడా వచ్చాయి. కానీ అదంతా కూడా ప్రీ ప్లాన్డ్ దాడి అనేటువంటి అభిప్రాయం పొలిటికల్ సర్కిల్స్ చాలా బలంగా వినిపించింది. బట్ కాంతి రాణా మాత్రం జగన్ మీద జరిగినటువంటి దాడిని రకరకాల కోణాల నుంచి తిప్పి జగన్మోహన్ రెడ్డికి సానుభూతిని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు అనేది కాంతి రాణా మీద ఉన్నటువంటి ఒక అనుమానం. సో కూటమి అధికారంలోకి వచ్చాక పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టినటువంటి ఐపీఎస్ అధికారుల్లో ఈయన కూడా ఉన్నారు ఆ జాబితాలో. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు, కూటమి తరఫు నుంచి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొంతమంది ఐపీఎస్ అధికారులని పక్కన పెట్టారు. జగన్మోహన్ రెడ్డికి సొంత మనుషుల్లాగా, ఇంట్లో మనుషుల్లాగా వ్యవహరించినటువంటి కొంతమంది అధికారులని పక్కన పెట్టడం జరిగింది. ఆ జాబితాలో కాంతి రాణా కూడా ఉన్నారు. సో 16 మంది ఐపీఎస్ని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయమన్నారు. ఆ 16 మందిలో కాంతి రాణా కూడా ఉన్నారు. సో కాంతి రాణా ఇప్పుడు డీజీపీ ఆఫీస్లో రిపోర్ట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ పార్టీకి ఒత్తాసు పలుకుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంత మనిషిలాగా ఆయన వ్యవహరించారు. దానికి కారణంగానే, దాని ఫలితంగానే ఆయనకి ఇప్పుడు పోస్టింగ్ ఇవ్వకుండా డీజీపీ ఆఫీసులో కూర్చోబెట్టారు అనేది కూడా ఇప్పుడు వినిపిస్తూ ఉంది. సో ప్రతిరోజు డీజీపీ ఆఫీస్లో సంతకం పెట్టాలని చెప్పి ఇటీవల ఆదేశించారు. ఆ మేరకు ఉదయం వచ్చి సంతకం పెట్టి సాయంత్రం వరకు 8 hours నుండి వెళ్ళిపోతున్నటువంటి ఐపీఎస్ల్లో ఆయన కూడా ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఆయన మీద మరొక అభియోగం వచ్చింది ఆలస్యంగా. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి ఒక సంఘటన ఇప్పుడు కాంతి రాణా మెడకు చుట్టుకుంటూ ఉంది. ఎందుకనంటే ముంబైకి సంబంధించినటువంటి హీరోయిన్ను ఆమె మీద కేసు పెట్టడం, ఆమెను విజయవాడకు తీసుకురావడం, ఆమెను టార్చర్ పెట్టడం, ఈ మొత్తం ఎపిసోడ్లో కాంతి రాణా పాత్ర ఉందని చెప్పి ఇప్పుడు లేటెస్ట్గా న్యూస్ స్ప్రెడ్ అవుతోంది. వైసీపీ నేతలు కుక్కల విద్యాసాగర్ సజ్జలతో కలిసి బాలీవుడ్ నటిని వేధించినట్లు ఆధారాలు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఆ కేసులు ఏంటి, ఆ కేసులో పూర్వపరాలు ఏంటి అనేది ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిశీలిస్తుంది. సంజాయిషీ నోటీసులు ఇచ్చి కఠిన చర్యలు తీసుకునే యోచనలో ఇప్పుడు సీఎంఓ ఆఫీస్ ఉంది. సీఎంఓ ఆఫీసు ఆ కేసు పూర్వపరాలు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. సంజాయిషీ నోటీసు కాంతి రాణాకు పంపించాలనే ఆలోచనలో ఇప్పుడు సీఎంఓ ఆఫీసు ప్రయత్నం చేస్తుంది. సో ముంబైకి సంబంధించినటువంటి జైత్వా అనేటువంటి హీరోయిన్, ఆవిడ మీద కేసు పెట్టి ఆవిడని విజయవాడ తీసుకొచ్చి విజయవాడలో అరెస్ట్ చూపించి ఆవిడ రిమాండ్కి పంపించి మళ్ళీ బెయిల్ మీద వీళ్ళే తీసుకొచ్చి అనధికారికంగా గెస్ట్ హౌస్లో పెట్టి దాదాపు 15 రోజుల పాటు ఆ హీరోయిన్ని అలాగే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టారు అనేది ఇప్పుడు విజయవాడ పోలీసుల మీద, అప్పట్లో రాణా మీద ఉన్నటువంటి
రాణా తాత మీద ఉన్నటువంటి ఒక ఆరోపణ. అప్పట్లో విజయవాడ కమిషనర్గా ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్ ఈయన, సో కాంతి రాణా తాత, ఆయన ఆధ్వర్యంలో ముంబై సంబంధించినటువంటి హీరోయిన్ ఎపిసోడ్ నడిచింది. ఈ ఎపిసోడ్కు సంబంధించి కర్త కర్మ క్రియగా కాంతి రాణా వ్యవహరించాడు అనేది ఇప్పుడు ఆలస్యంగా వెలుగు చూస్తున్నటువంటి అంశం. దీని మీద ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం ఆఫీసు చాలా కాన్సల్టేషన్ చేసింది. ఇప్పుడు సంజయ్షి అడగడమా, లేదంటే ఆ రోజున అసలు ఏం జరిగింది అనే దాని మీద సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి మళ్ళా కేసును మళ్ళా రీఓపెన్ చేసి కాంతి రాణా ఆ రోజు ఏం చేశాడు అనే దాని మీద ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆరా తీసి దర్యాప్తు చేయాలనుకుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కాంతి రాణా ఈ ఎపిసోడ్లో, ప్రత్యేకించి ముంబై హీరోయిన్ ఎపిసోడ్లో ఎలా వ్యవహరించారు, ఎందుకు వ్యవహరించారు, ఎందుకు ట్రాన్సిట్ బెయిల్ మీద, ట్రాన్సిట్ వీసా మీద ముంబై నుంచి తీసుకురావాల్సిన అవసరం వచ్చింది హీరోయిన్ని, అలాగే కుక్కల విద్యాసాగర్కి ఆవిడికి ఉన్న సంబంధం, వీటన్నిటి మీద స్పష్టత రావాల్సి ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా ఇప్పుడు మారింది. కాంతి రాణా వివాదాస్పదమైనట్టు ఐపీఎస్ అధికారిగా కూడా ఇప్పుడు ప్రజల్లో వెళ్ళిపోయారు. సో దీనికి స్పష్టత ఇప్పుడున్నట్టు ప్రభుత్వం ఇవ్వాలనుకుంటుంది. ఈ నేపథ్యంలో కాంతి రాణా ఇప్పుడు ఆయన రోల్ ఏ విధంగా ఉంది అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు ముంబై హీరోయిన్ విషయంలో.